ఎవరి మీద రోజు చేస్తున్నావు? 2 సంవత్సరాలు. ఈరోజు ఎంతమంది వచ్చింది? ఏం ఇబ్బంది లేదు, ఏం లేవు కదా? చెప్పండి. ఇట్లా నోరు ఉంచుకుంటే మళ్ళీ వచ్చినప్పుడు అత్తరు పేరు పోతాడు. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం, మేము ఎందుకు వచ్చినామంటే 2 పనులు. ఈ రోడ్లు అయితే గెలిచిన ఎమ్మెల్యే అయినా, రేపు తెల్లారి మీకు ఇల్లు రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఏదైనా హాస్పిటల్ అవ్వాలంటే డబ్బులు రావాలన్నా నా సంతకం రావాలా. నా సంతకం, నా చేతి, నా పెన్ను, పైడి రాకేష్ రెడ్డి అని సంతకం పెట్టాలి. మీకు వస్తుంది. ఈ పైడి రాకేష్ రెడ్డిని సంతకం పెట్టి దీనికి పవర్ వచ్చిందంటే మీరు ఓట్లు ఎత్తి నేను గెలిచిన కాబట్టి ఆ పవర్ వచ్చింది. రెండోది 67 గ్రామాలలో తిరిగినప్పుడు నేను ఒక కొత్త వచ్చిన రాజకీయాలకు బాగా రోజులు కాలేదు, 3 నెలల కింద వచ్చినా, మళ్ళీ 3 నెలలు ఎమ్మెల్యే అయినా. మీరు ఓట్లు వేసేటప్పుడు చూసిన లోపల, నేనే చూసిన అంటున్నాను. లోపల మీరు ఓట్లు వేసేటప్పుడు చూసిన మీ అంతరాత్మ పైన దేవుడు. వీళ్ళందరూ ఓటు వేసినామంటారు, అది కాదు. ఎవరు ఓటు వేసినా ఓటు వేయకుండా గెలిచిన దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల. కానీ ఒకటి ఏంటంటే 87 ఊర్లలో పోయినప్పుడు మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్యే గెలిచినాక ఇప్పుడు కాదు, 100 ఓట్లు ఉన్నాయి. రోజు ఒక్క పోతే 3 నెలలు అవుతుంది. అలా నాకు కూడా పిల్లలు ఉన్నారు మీ లెక్కనే. అప్పుడప్పుడు పోవాలా, మాట్లాడి ఎలా చేయాలా, లేకపోతే ఖరాబ్ అవుతుంది. రెండోది ఏంటంటే 87 ఊర్లల్లో, రెండోది పెన్షన్లు, మూడోది రేషన్ కార్డులు. చదువుకున్న వాళ్ళు ఎవరన్నా పనికారం ఉపాధ్యాయులు రాజ్యంలో చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేస్తున్నారు ఎవరన్నా? డిగ్రీ చేసినారమ్మా? నేను ఎందుకు అంటున్నానంటే, ఇది ఏమవుతుందంటే మీరు ఇట్లా అడగక మౌనంగా ఉంటే మళ్ళా వస్తా పోతా 4 నెలల అడగత్తా. దానివల్ల వచ్చింది లేదు, చచ్చింది. 75 ఏళ్ళే ఉన్న శని ఉన్నట్లే ఉన్నది, ఉన్నోడు ఉన్నట్లు అవుతున్నాడు, లేనోడు లేనట్లు అవుతున్నాడు. దీనికి ఎక్కడో ఒక చోట పరిష్కారం కావాలి. మాకు ఇప్పుడు 3500 ఇళ్ళు శాంక్షన్ చెప్పించిన. చప్పటి తర్వాత కూడా కాదు, చప్పటి చాలా 3500 ఇళ్ళు. ఈ గొట్టి మొక్కలు ఎన్ని బూతులని? 2 బూతులు. సుమారు 50 నుంచి 60 ఇల్లు. ఫస్ట్ ఏంటంటే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు. తర్వాత పెన్షన్స్ పెంచుతారా పెంచరా అవి కానీ పెన్షన్ అయితే పెంచుతామంటే మేము లేని వాళ్ళకి ఇప్పిస్తాం. అది 2000 నుంచి 4000 అంటారు, అది కొద్దిగా టైం పడుతుండొచ్చు కదా. మూడోది రేషన్ కార్డులు. పుట్టిన పూర్వలు 10 ఏళ్ళ నుంచి పేర్లు ఎక్కుతారు, రకరకాల బాధలు. కానీ మళ్ళీ మీ వల్లనే ఇల్లు వాపసు పోతాయి. మీరు ఇట్లనే మౌనంగా ఉన్నారు అనుకో, లోపల తంబాకు ఆకేసుకొని కూర్చున్నారు అనుకో, తంబాకు ఇలాంటి పోతుంది, ఉన్నోడికే పోతాయి అంటున్నారు. అర్థం 75 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు అంటే 50 మంది అంటే ఇది గొట్టి ముక్కలు 50 మంది లేనున్నారు. మీకు ఇల్లు వస్తారు, అది డబ్బు తగ్గదు. కానీ ఇట్లా వీళ్ళకన్నా డబ్బు గంగారెడ్డి 30 గంగారెడ్డి ఉన్నాడు అనుకో, ఆయన 5 ఇల్లు ఉన్నాడు ఆల్రెడీ. ఆయన కాళ్ళ 5 లక్షలు వచ్చినాయి అనుకో, మీరు ఏం చేయాలి? ఏం లేదు, 50 మందిలో ఇంటికాడ కూర్చోవాలి. ఏం చేయకు, నేనున్నా మంచి సార్ చూడగలమ్మా. కాబట్టి ఒక్కసారి దయచేసి మీరు అందరూ ఒకటి కండి. లేనోడు కండి, లేనోడు కోడుగాడు, అందరూ అని చెప్తారు, మళ్ళీ ఓడుగాడు దగ్గర. కాబట్టి దయచేసి సార్ ఇల్లు వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. ఈ రేషన్ కార్డులో పోయి శని మొదలవుతుంది. రేషన్ కార్డులు ఏమైంది? ఉన్నోడు తీసుకుంటే లేనోడు రాకుండా, ఉన్నోడికి బియ్యం తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, లేనోడేమో కొనుక్కొని. ఇది కర్మ, ఇది ఎందుకో నాకు అర్థమే కాదు. ఇది ఈ ప్రాంతంలో లేనోడేమో కొనుక్కొని తింటున్నాడు, రేషన్ వచ్చినోడేమో బయట అమ్ముకుంటున్నాడు. అవన్నీ మీతో మాట్లాడదు, ఒక నిమిషం మీతో సబ్జెక్టులు మాట్లాడచ్చు. ఫస్ట్ పేదలకు సంబంధించిన మాటలు మాట్లాడినాక రుణమాఫీ 2 అంటారు, ఎప్పుడు రాళ్ళు అంటారు, గొట్టి ముక్కలు అంటారు, అంకాపురాలు అంటారు. కాబట్టి దయచేసి ధర్మం గురించి కూడా అందరూ ఒక్కటి కండి. రేపు గుళ్ళల రాముడు ఉండాలన్నా, గుళ్ళల రేణుక ఎల్లమ్మ తల్లి ఉండాలన్నా, పెద్దమ్మ తల్లి ఉండాలన్నా, గంగమ్మ తల్లి ఉండాలన్నా అన్నిటికన్నీ మసీదులు అయిపోతాయి. మనం మసీదులు ఏమంటలేం. ఈ కాంగ్రెస్ వచ్చి ధర్మాన్ని విరగొడుతున్నాడు, అలా రెచ్చగొడుతున్నాడు. నేను చెప్పేది మీ నిజమా అబద్ధమా అంటే, మీ చదువుకున్న పిల్లలకు మీ మధ్యన స్మార్ట్ ఫోన్ అందరూ వాడుతున్నారు చూడండి. నేను చెప్పిన పేర్లు తాగొట్టండి. ఎన్ని పోట్లు ఓడిచిండు ఫైరోజ్ గాడు, ఎన్ని పొత్తుకులు చేసిండు అప్పాపు గాడు, వీళ్ళందరూ వెనుక కాంగ్రెస్ వాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఇవన్నిటితో పాటు గౌరవం కూడా ఉండాలి. డబ్బు ఉంటే ఏం చేసుకుంటే ఇప్పుడు పెన్షన్ ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, అన్ని ఇచ్చినా
ఇప్పుడు నాకు 10,000 ఇచ్చిన ఏం అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మరి గౌరవం కూడా అంతే. రేపు పిల్లు కట్టిస్తాం, పెన్షన్ ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, జాతీయ ఉపాధి రోజు 200, 300 ఇస్తాము. ఏం చేసుకుంటారు? ధర్మం లేకపోయా, గుడి లేకపోయా, ఏం లేకపోయా, ఒకడు దండే, ఒకడు ఓడిచే, ఒకడు కొట్టే. నువ్వు ఇంకోటి తిట్టకు, నువ్వు తిట్టిన వాడకు, ఒకరిని కొట్టకు, ఇంకోటి కొట్టించుకోకు. ఎక్కడ చూసారా చరిత్ర తిరుకోళ్ళు మనం కొట్టాం? మరి పొర్రి అరసపల్లి అన్నట్టు ఏమంటుంది మాలపల్లి, ఇట్లా కొట్టి బొట్టు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కాజులు వేసుకుని బయటకు అప్పుడు. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన దానికి అబద్ధమైతే ఒక 20 ఏళ్ళు మీరు బతకలేదు, మీ బిడ్డలు కూడా బతకలేదు కదా. బతుకమ్మలు ముసలు ఉన్నారు బాగా వయసు వాళ్ళు. అమ్మాయి వీళ్ళకి రజాకర్ సినిమా చూసినా ఒక్కరు లేదా? చూడండి, ఒక్కసారి చూపించండి. మగవాళ్ళని చంపి రాలుతున్న బతుకమ్మలు నడిపించారు, శవాల చుట్టూ బతుకమ్మలు నడిపించారు. ఆ క్రౌర్యం ఉంటుంది ఆ రక్తంలో. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు బలమైండు. కాబట్టి దయచేసి ఒకవేళ ఎట్లయితే నన్ను దీవించారు, ఎట్లయితే నన్ను 3-4 నెలల కింద మీరు దీవించారు, అప్పుడైతే భయం ఆడు పాండుగాడు చేస్తుట్లా మామూలు భయం ఉండే నాకు గదగదడానికి ఊర్లలో. మీరు ఆడలేకపోతే మీరే చేశారు, మొగులు అందరూ భయపడ్డారు. పాండుగాడు పోయి ఒక గాండుగాడు వచ్చిండు, పాండుగాడు పోతాడు, గాండుగాడు పోతాడు. ఎవరినైనా దయచేసి మీ ధైర్యమే నా పెట్టుబడి. మీరున్నారన్న ధైర్యంతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అందరి మీద. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోటన కావచ్చు. మా వాట మాకు కావాలా. ఇల్లు కట్టిపించే బాధ్యత నాది, రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది. కొంచెం 10 ఏళ్ళు చూసింటాడు, నేను వచ్చి 3 నెలలు అయింది. ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ నేను చెప్పేది మళ్ళీ మీకు అది చెప్తాను. వస్తే పక్క కానీ మళ్ళీ వాపస్ ఉన్నోడికే పోవద్దంటే అది మాత్రం మీరు కాపాడుకోవాల్సింది. నేను అన్ని ఊర్లకు ఒక్కరోజు రాలేను. ఇప్పటికి వచ్చిన రేపు గుంజలు పోవాలా, ఎల్లుండి చిక్కిలు పోవాలా, చిన్నయానం పోవాలా, నందిపేట పోవాలా, నూతిపల్లి పోవాలా, కానపూర్ పోవాలా, మగ్గిడి పోవాలా, గోవిందపేట పోవాలా, చేపూరు పోవాలా, అంకాపూర్ పోవాలా, ఇసపల్లి పోవాలా, గగ్గిపల్లి. రోజుకొక్క ఊరు పోతే నేను 4 నెలలు అవుతుంది మనకి రాతందుకు. అంతేనా కాదా? కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఉంటా, ఇంకా 4-5 ఏళ్ళ తర్వాత రాజకీయాలు ఉంటామా ఉండమా అది వేరే విషయం. కానీ నన్ను అన్నీ సెట్ చేసిపోతా పేదోళ్ళకు. కానీ ఆ పేదోడికి ఎత్తగా కాపాడుకునేది మీరే. ఇప్పుడు నేను గొడ్డు మొక్కలకు 50 ఇళ్ళని సంతకం పెడతాం, పంపిస్తాం. లింగమ్మ మంగమ్మ అని బయట ఆడతాం. నాకు తెలియదు కదా, ఏదో 3-4 పేర్లు చెప్తే మా వాళ్ళతో తెలుస్తుంది తప్ప. పేదోళ్ళకు కొట్లాడాలా. నా మాట ఏనండి, మీరు పేదోళ్ళు ఒక్కటి కావాలా. వచ్చింది కొద్దిగా ఏదో ఒక 20 మంది వచ్చినాయనుకో, ముందు మీరే చెప్పాలి, అయ్యా గలకు బాగా లేదు, గలకు ముందు ఇప్పియ్యం. లేకపోతే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి ఉన్నాడు కొట్టుకోపోతుంది. ఇది నేను చెప్తున్నా, మీ కొడుకు చెప్తున్నా, మీ అన్నదమ్ముడు చెప్తున్నా, అది అర్థం చేసుకోండి. నేనేం కోరుకుంటున్నామ్మా, మీ పిల్లలు మళ్ళీ 20 ఏళ్ళ కింద డబ్బులు ఒక నిమిషం, ఈ 20 ఏళ్ళ తర్వాత మీ బిడ్డలు కూర్చుంటుందని కోరుకుంటున్నాను మనసు. మన తరపున మీరు వచ్చి కూర్చున్నది బొబ్బిలి చెట్ల కింద చెరుగొట్టు మీద 200 రూపాయలకి వచ్చే బతకొచ్చిందంటే 20 ఏళ్ళ తర్వాత మీ బిడ్డలు ఇదే చెట్ల కింద కూర్చుంటుందని నేను చెప్తున్నాను. కాదు మేము ఇంతే ఉంటాం అంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ పురాణాలు ఇంటికి వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు 300 ఉంటే తర్వాత 600 ఉంటుంది. మనం కూర్చున్నట్టు మేము కూర్చుంటాం. మీరు అడగటం అన్ని సాధించుకుంటే, పిల్లల్ని మంచిగా కల్పించుకుంటే అది రాకేష్ రెడ్డి అని అవుతాడు, కలెక్టర్ అని అవుతాడు, లేకపోతే చిన్న క్లర్క్ అని అవుతాడు, కానిస్టేబుల్ అని అవుతాడు. లేకపోతే ఏమి చేయకుండా మీరు ఏమి అడగకుండా తిన్న నా కొడుకులు తినుకుంటూనే ఉంటారు, బుర్రలు పెంచిన కొడుకులు బుర్రలు పెంచుతూనే ఉంటారు, ఇల్లు కట్టినోడు ఇల్లు కడుతూనే ఉంటాడు, భూములు కొన్నాడు భూములు కొంటూనే ఉంటాడు. తర్వాత ఇదే బబ్బిలి చెట్టు, ఇదే బతుకు. ఇది ఎటువంటి బబ్బిలి చెట్టు? ఇది నేను చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, మీ అన్నదమ్ముడిగా చెప్తున్నా. నా మాట వినండి. కాదు రాత్రిపూట ఒకసారి ఇంటికాడ 9-10 గంటలకు చల్ల ఉన్నది, ఈ పొద్దుగాల ఊరే తెచ్చిండు రాకేష్ రెడ్డి అంటాడు. ఇది చెప్పిందంటే నిజం ఉందా అబద్ధం ఉందా మీరు ఆలోచించుకోండి. మీ మనసు సాక్షి. మీకు ఓట్లు మీ ఇష్టమైతే ఎదురు, లేకపోతే లేదు. ధర్మం ఉంచుకోవాలంటే వేయండి నరేంద్ర మోడీకి. లేదు ధర్మాన్ని గుళ్ళను గొడవట్టుకోవాలా, మసీదులను చేసుకోవాలా, బుర్కాలు వేసుకోవాలంటే కాంగ్రెస్కి వేయండి. లేదు కాదు మేము ఒప్పినాం, తప్పు అనిపించింది నేను చెప్పిన దాంట్లో ఈరోజు ఒక్క మాట తప్పు ఉంది అడగండి. మీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ డబ్బులు పంపిస్తాడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తాయి. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఆడు మాకు ఇస్తాడు మంచుతాం. మాకు మండలం ఎన్నో ఇట్లుంటుంది. వ్యవస్థ వచ్చేది ఢిల్లీకి వెళ్ళే. కాబట్టి ఆడుంటే ముఖ్యమంత్రి ఏమి లేదు. లాస్ట్కి నా సంతకం కావాలా. దయచేసి మీరందరూ పేదల గురించి ఒకరికొకరు రండి. మళ్ళా ఈ ఆగస్టు తర్వాత వస్తాను. అప్పుడు ఊర్లలో ప్రతి ఊర్లో నేను చూడాలనుకుంటున్నా. అసలు నిజంగా పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే లిస్ట్ మీద అప్లై చేస్తున్నారు. మీరు ఇంతకు ముందు వాళ్ళతో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఆఫీసర్లకు స్ట్రిక్ట్గా చెప్పిన, బీజేపీ లేడు, కాంగ్రెస్ లేడు, బీఆర్ఎస్ లేడు. పేదోడికి కులం లేదు, మతం లేదు. తుర్కోళ్ళు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు. వాళ్ళు కూడా తుర్కోళ్ళకు, క్రిస్టియన్లకు, పేదోళ్ళకి వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చుడే, వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చుడే. వాళ్ళకు బియ్యం అయితే ఎట్లా అందరికి ఇస్తున్నాం, ఇది అందరికి ఇస్తాం. కాబట్టి దయచేసి అందరు కలిసి ఉండండి.
అందరినీ ధర్మాన్ని కాపాడుకోండి, ధర్మాన్ని కాపాడుకొని ధర్మాన్ని కాపాడేటోళ్ళని కాపాడండి. మమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని కాపాడుతాం. ఇప్పుడు మన కాంగ్రెస్ బిడ్డను చంపారు, వాడు కాంగ్రెస్ ఒక్కడు కూడా రాలేదు, మనం ఏమో పోయినాం. ఎందుకు చంపినారు? పర్వటాలు కానీ కాంగ్రెస్ ఎవరు రాలేదు. కర్ణాటకలో ఎట్లా వచ్చినారు మా బిడ్డలు 9 కోట్లు జైలు వేసిండ్రు. నిన్న ఆలూరు రోడ్డు సీతమ్మ తల్లి నగ్నంగా ఫోటో పెట్టిండు, జైలు వేపించారు. మేము ఏమంటున్నామంటే అట్లా తయారైంది. మీ ధైర్యము, మీ ఐక్యత, మీ ఆశీర్వాదమే ఈ దేశాన్ని కాపాడుతుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిని చేస్తే మనం అందరం అన్ని కావాల్సినవి తెచ్చుకొని అన్ని పూర్తి చేసుకుంటాం. సరేనా? అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.